అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి విజ్ఞాతంతో మాట్లాడండి, అసభ్యంగా చూస్తున్నారు జనాలు. రోజా గారు, మరి మన ఏపీ ప్రజలు మీకు ఒక్క ఛాన్స్ అని ఇస్తే మీరు దుర్వినియోగం చేసుకున్నారు. పెట్టుబడులు తీసుకురాని చేత కాదు, సంపద సృష్టించడం చేత కాదు, మరి పాలన అసలు చేత కాదు. మరి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టిన ఘనత ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేను. మరి ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా తమ ఫోటోలు రాజధాని లేని రాష్ట్రంగా చేశాడు. మరి అలాంటి వారికి ఇంకో ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి చెప్పండి. ఇవ్వరు కనుక ఇవ్వరు. ఏంటంటే ప్రాయస్వ్యాప్తంగా అసభ్యంగా ఉంది మీరు మాట్లాడేది కూడా జనాలకు. ఈసారి 11 కూడా రావు, అలా చేసుకుంటున్నారు. ఏది ఏమైనా మీ పాలన చేయని చేతగాక ఊరక పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. దేనికి ఒక్కసారి చెప్పండి. పాలన చేత కానప్పుడు ఏం చేస్తారు? రాష్ట్రానికి వచ్చేసి ఊరక రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ఘనతలు, రెచ్చగొట్టే పనులు చేస్తారే కానీ దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. మా రాష్ట్రం ఏం చేశారు చెప్పండి మీరు. సంపద సృష్టించే చేత కాదు. మీరు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు మస్తుగా పెట్టేశారు. ఒక్క ఛాన్స్ అని ఇస్తే ఈ రకంగా చేసుకుంటూ ఒక కూటమి ప్రభుత్వం మీద విమర్శనాలు చేయటానికి తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఇటువంటి వ్యసన పరులు అంటారు. పేదవాడికి ఆకలి తీర్చడానికి అన్నం క్యాంటీన్లు తీస్తే వాటిని కూలదోసి వాటిని పక్కకు గెంటేసిన ఘనత మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పేదవాడు ఆకలి కూడా తీర్చుకోకూడదు. ఆ పేదవాడు ఆకలి కేకలు తీర్చుకుంటూ ఆకలితో అలమటిస్తూ పోతుంటాడు పాపం. ఆ పేదవాడు ఆకలి తీర్చుకోవడానికి కూడా మనకి లేకుండా మీరు ఈ విధంగా చేసిన ఘనతనే మీరే కదా. ఒకసారి తెలుసుకోండి. ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా వరకు కూడా జనాలకు ఆకలి తీరుతున్నారు. ఒక పేదవాడు ఆకలితో అలమటించిపోతున్నా కానీ మీరు అలా చేయలేదు కాబట్టి మీకు ఒక ఛాన్స్ ఇచ్చినందుకే మనకు రాష్ట్రానికి రాజధాని లేకుండా ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా తమ ఫోటోలు కూడా రాజధాని లేని రాష్ట్రం చేసేసారు. ఒక్కసారి తెలుసుకోండి. వృధా ప్రాయస్ మానండి. మీరు వినడానికి చాలా అసహ్యంగా ఉంది కూడా అని అంటున్నారు జనాలు. ఊరక పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉండటం తప్ప దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు. మీరు మానుకోండి. మీరు మారకపోతే మీ ప్రభుత్వ పాలన అంతేను, మీకు అసలు పాలన చేత కాదు అని కూడా అంటారు. మీరు తెలుసుకోలేకపోతే మీ మూర్ఖత్వం అంతేను. ఏది ఏమైనా మీరు విమర్శించడానికి తప్ప దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఏది ఏమైనా వాళ్ళు ఏం జరిగినా ఎలా జరిగిన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం, ఆ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన జనానికి జవాబుదారులు వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. ఆ ప్రభుత్వానికి ఓట్లు వేసిన వాళ్ళకే సమాధానం చెప్పుకోగలుగుతారు. కానీ మీరు ఏంటంటే వరకు విమర్శించడానికి మాత్రమే పనికొచ్చుతారు. మీదేంటంటే దోసుకో పంచుకో తినుకో, మీ ఇష్టం వచ్చినట్లు ఏ ఒక్కటైనా కూడా కాకుండా, ఏ ఒక్కటైనా కూడా తగ్గించకుండా అలా చేసి కూర్చున్నారు మా రాష్ట్రాన్ని అని తెలియజేస్తూ ఒక్కసారి తెలుసుకోండి. మీరు ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడకుండా ఇదేమైనా తెలుసుకొని విజ్ఞానంతో మాట్లాడండి. అంతేగాని ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడకుండా ఉండండి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.